హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, నైట్ ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయ్యిందండి. 2 o'clockకి పడుకున్నాం మేము. మళ్ళీ మార్నింగ్ 6 o'clockకే లేచాను. అదే 5:45కి అయితే నిద్ర లేచాను అనమాట. ఇంక ఇప్పుడు త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పిల్లలిద్దరికీ రోజు స్కూల్లో ఫౌండేషన్ డే ఉంది. సో త్వరగా వాళ్ళని అయితే స్కూల్కి పంపించాలి రెడీ చేసి. సో ఇంకా నేను ఈరోజు వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. ఫస్ట్ నేను వాళ్ళిద్దరి మట్టుకే వంట అయితే చేస్తున్నాను. మాకు నేను తర్వాత చేసుకుంటాను. సో ఈ పక్కన ఏమో నేను బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తానండి. పక్కన చట్నీకి వేరుశనగుళ్ళవి వేపించాలి, వాటిని అయితే పెట్టేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నానండి. ఇవన్నీ సర్దాలండి, నాకు అసలు ఏమో ఖాళీ ఉండట్లేదు. ముందుకి వెనక్కి ఎలా పడితే అలా అయిపోయింది. ఇవన్నీ ఎప్పుడు సర్దాను ఏంటో. నాకైతే నిద్ర లేక కళ్ళంతా ఒక రకంగా స్ట్రైన్ అయిపోయినట్టున్నాయి. తల కూడా బరువు ఎక్కేసిందండి. నేను అందుకే అసలు ప్రాపర్ స్లీప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. కానీ ఇంకేం చేస్తాము, నిన్న ఎమర్జెన్సీగా రమ్మానంటే ఇంకప్పటికప్పుడు వెళ్ళాము. 2 o'clock వరకు ఉండి ఇంకా ఇంటికి వెళ్తామండి, మార్నింగే వస్తాము అని చెప్పి ఇంటికి అయితే వచ్చాము. ఇప్పుడే జస్ట్ అత్తయ్యని మా హస్బెండ్ అయితే వెళ్ళారు. మా అత్తయ్యని అక్కడ దింపేసి మా వారైతే ఇంటికి వస్తారు. పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఆయన పర్మిషన్ లెటర్స్ అవి తీసుకుని ఇంకా వస్తారనమాట. సో ఇంకా నేను క్విక్గా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసేసుకుని తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు వీడియో తీస్తూ నేను ఈ పనులన్నీ చేయాలంటే నాకు లేట్ అయిపోతుంది. ఇది మార్నింగ్ అండి. మార్నింగే అత్తయ్య గారును మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నారు. అత్తయ్యని అక్కడ దింపేసి మళ్ళీ మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చి షానుని మనుని స్కూల్లో అయితే దింపుతారు. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన టిఫిన్ తినేసి అత్తయ్య గారికి బాక్స్లో పెట్టుకుని టిఫిన్ అయితే పట్టుకుని వెళ్తారు. మావయ్య గారికి టిఫిన్ అయితే తీసుకుని వెళ్ళాల్సిన పని లేదండి. ఎందుకంటే హాస్పిటల్లో ఇన్ పేషెంట్కి ఫుడ్ వాళ్ళే పెడుతున్నారనమాట. సో మావయ్య గారికి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఏం పట్టుకెళ్ళక్కర్లేదు. కానీ మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరైనా పేషెంట్ దగ్గర ఒకళ్ళు ఉండాలి అని అడిగారనుకోండి, నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేను అంత ఫాస్ట్గాని. ఎందుకంటే 1/2 అవర్ జర్నీ పడుతుంది హాస్పిటల్కి. సో అత్తయ్య గారిని అక్కడ ఉంచామనుకో, ఏమన్నా అవసరమైతే వెంటనే అత్తయ్య గారు వెళ్ళి మాట్లాడతాక ఏమన్నా ఉంటుంది కదా, ఒక మనిషి అక్కడ ఉంటే బెస్ట్ కదా అనేసి ఇంకా డే టైం అంతా అత్తయ్య గారు హాస్పిటల్ దగ్గరే ఉండడం కోసమైతే వెళ్ళిపోయారు. ఇంకా ఫస్ట్ పిల్లలకి టిఫిన్ వేసేసి వెళ్ళి తినేసిన తర్వాత అప్పుడు అత్తయ్య గారికి నాకు మా వారికి అయితే వేసుకుంటాము. ఆయన తీసుకెళ్ళే ముందు వేస్తాను, వేడిగా ఉంటాయి. సో ఇంకోండి ఇడ్లీ అయితే పెట్టేశాను. బెండకాయ ఫ్రై అయితే వండుతున్నానని చెప్పాను కదండి. ఎన్నో బెండకాయలు లేవు, 1/2 kg ఉన్నాయి. సో పిల్లలిద్దరి మట్టికి ఆ బెండకాయ అయితే వండేశాను నేను. టైం అయితే 8:15 అయిపోయిందండి. ఇంకా షానుని మనుని స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాకింగ్ చేసేయాలి అన్నట్టు కాదు, కానీ కొంచెం నాకు ఏంటో పీస్ ఆఫ్ మైండ్ లేదు. మన మంచితనము మరి ఇంత మంచితనము అవసరం లేదేమో అని అనిపిస్తుందండి కొన్ని కొన్ని విషయాల్లో నాకు. ఏంటోనండి, నేను ఎంత పని చేసినా అలసిపోను, కానీ మనుషుల మాటలు, వాళ్ళ ప్రవర్తన ఏమైనా కొంచెం తేడాగా అనిపించిందనుకో, అది నన్ను చాలా హర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనాని. సో ఆ రోజు నాకు ఒక విషయం గురించి మనసు చాలా చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది అనమాట నాకు. సో అందుకనేసి కొంచెము ఆ ఫ్రెష్ గాలి తగిలితే బాగుంటుంది, మనం వెళ్దాం కదా అంటే మా వారు సరే అయితే వెళ్దాం అన్నారు. సో పార్కుకి వెళ్ళి ఒక 2-3 రౌండ్స్ అయితే వాకింగ్ అయితే చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మేము వస్తూ దారిలో తోటకూర అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మాకు ఇప్పుడు భోజనానికి వండుకోవాలి కదా, బెండకాయ ఫ్రై పిల్లలిద్దరి మట్టుకి పెట్టేశాను. ఇంకా నేను అత్తయ్య గారు మా వారు తినాలి కదండి. సో ఇంకా వేరే కూర వండాలంటే చాలా టైం పట్టేస్తుంది, పప్పు అయితే త్వరగా అవుతుంది కదా అన్నట్టుగా పప్పు వండుతాను అనేసి ఆకుకూర అయితే ఇచ్చుకున్నాను. అయితే ఇప్పుడు టైము 1 o'clock అయిపోతుంది అండి. ఇప్పుడు నేను కూర వండడం స్టార్ట్ చేశాను. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేయాల్సిన వ్లాగ్ ఉంది. సో ఆ వ్లాగ్ని అయితే ఎడిట్ చేసుకుని తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళడానికి ముందు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసి వెళ్దాము అనేసి నేను ఈ కుక్కర్లోకి నేను తోటకూరని, టమాటా,
అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి. నన్ను చాలామంది అడుగుతారు, ఎప్పుడు టమాటా వేయవేంటి భవాని ఆకుకూరతో అంటారు. నాకేమో అలాగా అలవాట్లేదండి. ఎప్పుడు ఉత్త ఆకుకూర వండుతాను. కానీ చాలామంది టమాటా వెయ్యి బాగుంటుంది అనేసి చెప్తున్నారు అనేసి ఈ మధ్యలో ఆకుకూర ఉన్నప్పుడు ఒక టమాటా అయితే వేస్తున్నాను అన్నమాట. ఎక్కువ కూడా వేయట్లేదు, ఒకటైతే వేస్తున్నానండి. సో ఇంకోండి నేను అన్నీ అయితే వేసేసి మూత అయితే పెట్టి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ అయితే వేయించాను. 2 విజిల్స్ వేసేసిన తర్వాత ఇది పప్పు ఆకు మొత్తాన్ని చక్కగా పప్పు గుత్తుతో అయితే మెదిపేసుకున్నానండి. ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇంకా నేను తాలింపు అయితే వేస్తున్నాను. ఆ పప్పు ఉడికే లోపల నేను గిన్నెలు తోమేశాను, స్నానం చేసి అయితే వచ్చేసానండి. ఇంకా పప్పు ఉడికిపోయింది కదా, పప్పు అయితే తాలింపు వేసే లోపల మా వారైతే భోజనానికి వచ్చేసారు. ఇంకా వస్తూ మా అత్తని కూడా తీసుకుని అయితే వచ్చేసానండి. ఇంకా అత్తయ్య అని మా వారు భోజనానికి వచ్చేసారు కదా, మళ్ళీ భోజనం చేసేసి హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు త్వరగా భోజనం పెట్టని అడిగారు అనమాట. అయ్యో మీరు అప్పుడు వచ్చేసారా, నాకు ఇప్పటికే అయ్యింది వంట పని అనేసి చెప్తున్నాను. ఇంకైతే మేమంతా కలిసి కూర్చుని భోజనం అయితే చెయ్యాలి. అయితే మళ్ళీ మా హస్బెండ్ 2:30 అయిపోయింది, పిల్లలిద్దరిని తీసుకుని వస్తాను, అప్పుడు పెడితిగానే ఆగు అని అన్నారు. ఈ లోపల నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అనేసి వాళ్ళకి స్నాక్స్ కింద బొబ్బర్లు అయితే నానబెట్టానండి. మార్నింగ్ నిద్ర లేసినప్పుడు ఆ బొబ్బర్లు అయితే ఇంకా వాళ్ళకి తాలింపు అయితే వేసేసాను. శనగలు బొబ్బర్లు కలిపి నానబెట్టాను అనమాట. పప్పు కుక్కర్ పెట్టినప్పుడే వాటిని కూడా కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టాను, అవి కూడా ఉడికిపోయినాయి. ఇంకా భోజనానికి టైం ఉంది కదా, ఈ లోపల మరి అవి తాలింపు వేసేస్తాను, పిల్లలు రాగానే స్కూల్ నుంచి తింటారు అనేసి అవి తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు కొంచెము మనసు అయితే చాలా డిస్టర్బ్డ్గా అనిపించిందండి. అందుకనేసి నేను వ్లాగ్ ఎంజాయ్గా అంటే డైరెక్ట్గా మాట్లాడుతూ కొంచెం వాయిస్ ఓవర్తో అలా షూట్ చేస్తాను కదా, ఇంకా అలా నాకు ఏమి చేయాలనిపించలేదు. కెమెరా దగ్గరికి నా ఫేస్ పెట్టి మీకు చూపించాలి అన్నట్టు కూడా నాకు అనిపించక ఇంక అంతా వాయిస్ ఓవర్ ఇచ్చేలాగానే అలా షూట్ చేశాను అనమాట. ఇంక ఇదిగోండి పిల్లల కోసము బొబ్బర్లు అవి ఉడకేసాను కదా, వాటిని ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు వేయడానికి ముందు దాంట్లోకి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేగించేసుకుని ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఈ బొబ్బర్లు వేసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు ఆల్రెడీ నేను ఉడికించేటప్పుడు వేస్తాను కదండి, సో తక్కువ వేసి కొంచెం మసాలా, పసుపు కూడా వేసాను అనమాట. సో అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకైతే క్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, టీచర్ది చూడండి. నిన్నైతే మా అత్తయ్య గారు ఇల్లు అయితే తుడిచేశారండి. కాకపోతే ఈరోజు అత్తయ్య గారు మార్నింగే వెళ్ళడము ఇల్లు తుడవడానికి అయితే అవ్వలేదనమాట. నాకేమో 2 సార్లు వంటలు చేయడం అయ్యింది కదండి, నాకు పని అవ్వలేదు. మరో పక్కన నాకు ఈ వ్లాగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్పాను కదండి. సో ఆ వ్లాగింగ్ని ఎడిట్ చేసుకునేసరికి నాకు లేట్ అయ్యింది. ఇప్పుడు టైం అయితే 4 o'clock అయిపోతుందండి. ఇప్పటికి నాకు ఇంట్లో కొన్ని పనులు అయితే సెట్ అయిందనమాట. ఇంక పని ఏమీ లేదు. ఇంక ఇల్లు నీట్గా సర్దుంచుదాము, మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఇంక ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి అన్నీ సర్దుకుని ఇప్పుడు ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇంకా ఎవరొకళ్ళు ఫోన్ చేస్తున్నారన్నమాట, మావయ్య గారికి ఎలా ఉంది, తగ్గిందా అని ఇలా అడగడానికి ఎవరొకళ్ళు ఫోన్లు అయితే చేస్తున్నారండి. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. పాపం మా వారేమో హాస్పిటల్ చుట్టూ కొద్దిసేపు, మళ్ళీ ఏమో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో తిరుగుతున్నారన్నమాట. యాక్చువల్లీ ఇది ఎలా అంటే మాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాకు రైల్వేది కార్డు ఉంటుంది కదండి, మాది రైల్వే కాదు, CGHS మాది. సో ఆ కార్డులో ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం కవర్ అవుతుంది. మేము 4 ప్లస్ ఇంకా మా అత్తని మామని కూడా పెట్టుకోవచ్చు. మనకి మంత్లీ అది ఎంతో కాదు, 800 900 కట్ అవుతుంది అనమాట ఆ కార్డుకి శాలరీలో నుంచి. ఇప్పుడు మనకి ఏమైనా హెల్త్ కండిషన్ వచ్చినప్పుడు డాక్టరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని మనకి రిఫర్ చేస్తారనమాట. సో అప్పుడు మనం ఆ లెటర్ తీసుకుని వెళ్ళి అక్కడ మనం జాయిన్ అవ్వచ్చు. లేదా మనం ఎమర్జెన్సీలో జాయిన్ అయిపోయినా కూడా తర్వాత మనము లెటర్ అయితే అక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా మా హస్బెండ్ మేము మరి సండే జాయిన్ అయ్యాం కదండి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ తీసుకున్నంత ఏం చేయలేదు, డైరెక్ట్గా జాయిన్ అయిపోయాం కదా. ఇప్పుడు ఏమైందంటే మనకి వాళ్ళు రోజుకి 40,000 50,000 బిల్ అన్నట్టు చెప్తున్నారండి. ఇప్పుడు ఈ డయాలసిస్ ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదా, అలాగే కొన్ని మెడిసిన్స్ అయితే మన చేత తెప్పిస్తున్నారు. అవి మన CGHS కార్డులోకి వర్తించదనేసి మనమే బయట అయితే తెచ్చుకోవాలన్నారన్నమాట. ఇప్పుడు మేము సండే వెళ్ళి జాయిన్ అయిపోవడము, మాకు ఆ లెటర్ రాలేదు. ఆ లెటర్ కోసం మా హస్బెండ్ తిరిగి ఎలా అయితే తీసుకుని వచ్చారు. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏంటి క్రెడిట్ లెటర్ అంటారన్నమాట దాన్ని. ఆ క్రెడిట్ లెటరు మేము తీసుకోము, ఫస్ట్ మీరు మొత్తము ఎంత ఖర్చు అయితే అంత మీరు క్యాష్ మాకు పే చేసేసేయండి, తర్వాత మీరు బిల్స్ పెట్టుకోండి అని అంటున్నారన్నమాట. మనం ఇప్పుడు ఒక 2 lakhs వరకు మనము పెట్టేసుకుంటే తర్వాత బిల్స్ అప్లై చేస్తే మనకి వస్తాయి అనేసి అంటున్నారన్నమాట. మాకేంటంటే ఎప్పుడు
డైరెక్ట్ ఆఫీసే మనకి ఎంత హాస్పిటల్కి ట్రీట్మెంట్కి ఎంత అయినా కూడా ఆఫీస్ నుంచి పంపించమని లెటర్ ఇస్తే ఆఫీస్కి బిల్స్ అన్నీ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆఫీస్కి బిల్స్ పంపిస్తే ఆఫీస్ వాళ్ళు పేమెంట్ చేస్తారు ఒక 10 days తర్వాత. ఈ హాస్పిటల్లో ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అండి. ఇది మాకు అంత కొత్తగా ఉంది. సో మీరు పే చేసేసి ఆ బిల్స్ మీరే అప్లై చేసుకోకూడదా అని అంటున్నారు. మనకేమో ఇప్పుడు సడన్గా మనం 2 lakhs తేవాలి అంటే మళ్ళీ ఆ కార్డ్స్ అవి క్రెడిట్ కార్డులు అలా లోన్లు అలా తీసుకోవాలి కదా. అంత ప్రాబ్లం ఎందుకు, మీరు క్రెడిట్ లెటర్ ఇచ్చేసారు కదా, ఒక 2-3 days 10 days లోపలనే మీకు ఈ అమౌంట్ వచ్చేస్తుంది కదండి, ఎందుకు ఇలా అనేసి మా వారు అడుగుతున్నారనమాట. సో చివరికి అది ఏమవుతుందో మనకి తెలియదు, కానీ ఈ పనుల్లో మా వారు అటు హాస్పిటల్కి ఇటు ఆఫీస్కి మధ్యలో ఇంటికి ఇలా అయితే తిరుగుతున్నారండి. నిన్నంతా అలాగా బిజీ అయిపోయింది. మధ్యలో నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారే అలా అంటున్నారే అని అలా చెప్తున్నారనమాట. నువ్వేం కంగారు పడకలే, ఏదోలాగా మేనేజ్ చేసేద్దాము, కంగారు పడకు అనేసి నేనైతే అలా చెప్తున్నాను. మనకి ఏం భయం లేదులేండి, ఎందుకంటే మనకి ఆ కార్డు మీద 5 lakhs per year అయితే ఇస్తారన్నమాట. కానీ 5 lakhs అంటే తక్కువ కదా, మనం ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా తీసుకుందాము, సేఫ్టీగా ఉంటుంది అనేసి నేను మా వారికి చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా మరీ పెద్ద ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఫ్యామిలీ మొత్తానికి 5 lakhs ప్యాకేజ్ అంటే చాలా తక్కువ కదా. ఒకేసారి 2-3 సిక్ అయ్యామంటే అసలు మనకి సరిపోదు అది. సో మేము అందుకే ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకుందామా అనేసి అనుకుంటున్నాము, ఆలోచిస్తామండి. తీసుకుంటాం, చెప్తానులేండి మీకు. ఇప్పుడైతే అలా ఫోన్లు మాట్లాడేసిన తర్వాత ఈరోజు ఎంత పని ఉంది బాబు, ఎన్ని గిన్నెలు, అప్పుడే ఇది 2వ సారి తోముతాము, చాలా గిన్నెలు అయిపోయినాయి. మధ్యాహ్నం తోముదాం అనుకున్నాను కానీ ఆ ఇల్లు అవి అంతా సర్దుకుని తుడుచుకుని వచ్చేసరికి అవ్వలేదనమాట. ఇప్పుడు త్వరగా నేను గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నాను. నిన్న వ్లాగ్లో ఇంట్రడక్షన్లోనే చాలా క్లియర్గా చెప్పాను కదండి. నాకు మీరు చాలామంది ఇలా కామెంట్లు పెడతారు, ఇప్పుడు అవసరమా వీడియోలు మానేయచ్చు కదా అనేసి ఇలా కామెంట్ పెడతానండి. నాకు ఇది చాలా అవసరము. ఈ వీడియోస్ వల్లే మేము ఇప్పుడు కొంచెం స్టేబుల్గా, ఎంత ఖర్చు వచ్చినా స్టేబుల్గా ఆగగలుగుతున్నామంటే ఎంతో కొంత ఇది హెల్ప్ చేస్తుంది, మనకి ₹1 వస్తుంది అన్నట్టుగానే మేము చేస్తున్నాను అని చెప్పాను. అయినా కూడా నేను అంత డీటెయిల్గా చెప్పినా కూడా నిన్న ఒక ఆవిడ ఇప్పుడు నీకు అంత అవసరమా అనేసి ఎంత సీరియస్గానో కామెంట్ పెట్టింది. చాలా 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 అవసరమండి నాకు ఇప్పుడు. ఈ టైంలోనే నేను ఇంకా ఆపకుండా వీడియోలు చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఎవరు ఫ్రీగా ఏమీ వచ్చేయట్లేదండి. నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మనసు బాగున్నా బాగోపోయినా వీడియోస్ తీసి ఇంట్లో ఎంత పని ఉన్నా ఒక 1 hour 2 hours అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్లు ఇచ్చుకుని మళ్ళీ వంట చేసుకుని మళ్ళీ తిని హాస్పిటల్కి పంపించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, ఆ రోజు వ్లాగ్ పెట్టాను అంటే దాని మీద ఎంతో కొంత వస్తుంది, లాస్ట్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఎంతో కొంత వస్తే నా హస్బెండ్కి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను అసలు ఆపకుండా అయితే చేస్తున్నాను అనమాట. మీ మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు కదా, అయినా కూడా నీకు అంత అవసరమా వీడియోలు అంటున్నారు. ఇప్పుడే అవసరమేండి, మా మావయ్యని మా అత్తయ్యని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మంచిగా చూసుకోవాలి అనుకుంటే చేతి నిండా డబ్బులు ఉంటేనే మాకు ఇది సాధ్యమవుతుంది. సో అది మీకు చెప్పినా అర్థం కాదేమో అని, నాకైతే చాలా అవసరము. సో అందుకనేసి ఈవెన్ నాకు ఒంట్లో బాగోపోయినా కూడా నేను ఆపకుండా అందుకే చేస్తానండి. ఒక కన్సిస్టెన్సీ అన్నది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 2025 December 15, అప్పుడే డిసెంబర్లో 15 రోజులు గడిచిపోయాయి కదండి. ఇంకొక 15 రోజులు అయిపోతే మనం 2025కి బాయ్ చెప్పేసి 2026కి హాయ్ కూడా చెప్పేస్తున్నాము. డేస్ అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి కదండి. నాకు 2024, 2025 ఈ 2 సంవత్సరాలు ఎంత ఫాస్ట్గా గడిచిపోయాయి అంటే అసలు నాకు ఏదో ఒక 10 రోజుల్లో సంవత్సరాలే గడిచిపోయాయా అన్నట్టుగా అనిపించిందండి, అంత ఫాస్ట్గా అయిపోయింది. అలాగే ఈ 2 years కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే బిఫోర్ 2023 వరకు ఈ భవానీకి ఎలా ఉండేదంటే ఎప్పుడు ఏమీ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాము, రోజులేంటి ఇంత ఆలస్యంగా అవుతున్నాయి, ఇంత లేటుగా అవుతున్నాయి, రోజులు త్వరగా గడిస్తే బాగుండు కదా అన్న ఫీల్ ఉండేదనమాట. కానీ ఈ 2024, 2025 ఏంటి అప్పుడే అయిపోయినాయా ఈ 2 సంవత్సరాలు అన్నట్టుగా అనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటో తెలుసా, నేను ఈ 2 సంవత్సరాలు నా డేని చాలా చాలా బిజీ చేసేసుకున్నానండి. ఎంత బిజీ చేసుకున్నాను అంటే పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు నా డే అన్నది చాలా బిజీగా అయితే గడుపుతాను. ఇంత బిజీ గడుపుతున్నాను కదా అంటే నేను ఏదో స్ట్రెస్ అయిపోతున్నానని కాదండి, నా డేని నేను
చాలా బాగా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాను అనమాట. నేను ఎవరితోటి గాసిప్స్ చెప్పను, ఎవరితోని నేను ఎక్కువగా ఫోన్ మాట్లాడను. నా పని ఏంటి, నా పిల్లల్ని స్కూల్కి పంపించడము, కొంచెం టైం దొరుకుతుంది, ఆ టైంలో ఎడిటింగ్ చేసేసుకోవడము, మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు, పిల్లలతో టైం స్పెండ్ చేయడము, మళ్ళీ పిల్లల్ని డ్యాన్సులకని కరాటేకని తీసుకెళ్ళడము, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడము, పడుకోవడము, ఇంతే. ఇదే నా పని. నేను ఇలాగా నా డేని చాలా బిజీగా గడపడము, ఈ డేస్ ఈ 2 సంవత్సరాలు చాలా ఫాస్ట్గా గడిచిపోయినాయి అని నాకు అనిపిస్తుందండి. మరి 2 సంవత్సరాల్లో నేను ఏమీ బాధగా ఫీల్ అయ్యిందేమీ లేదు. అంటే ఏంటి మన లైఫ్ అని ఎక్కువగా దీర్ఘాలోచనలు చేసేసింది అయితే ఏమీ లేదు. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అయితే మనము సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ మన మనసుని కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలంటండి. సో మరి మీరు ఈ సంవత్సరము మీ లైఫ్లో నుంచి ఇది వదిలేయాలి, నా ప్రవర్తనలో నుంచి ఇది వదిలేయాలి అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? నేను 2024లో అలాగే 2025 వచ్చినప్పుడు నేను పెట్టుకున్న కొన్ని గోల్స్లో ఒకటి నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వకూడదు అని. ఇలా 2 ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నానండి. కానీ ఎందుకో తెలీదు, ఒక్క కామెంట్ చూడంగానే వాళ్ళు ఏం తెలుసని నన్ను ఇంత మాట అన్నారు అన్న కోపం వచ్చేస్తుంది. వెంటనే రిప్లై ఇస్తానమాట. రిప్లై ఇచ్చిన తర్వాత నేను పెట్టుకున్న రూల్ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేశాను అని మళ్ళీ గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకనేసి ఇక నుంచి నేను నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇచ్చి నా ఎనర్జీని నేను వేస్ట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈసారైనా కూడా ఈ నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అయ్యే దాంట్లో విన్ అవ్వాలిరా దేవుడా అని కోరుకుంటున్నాను. అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నానండి నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకుండా ఉండాలి అనేసి. బట్ ఏంటో మరి నేను అంత వీక్గా ఈ విషయంలో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా రిప్లై ఇచ్చేస్తున్నాను. బట్ ఈసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇది నాలో ఉన్న చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. వెంటనే రియాక్ట్ అయిపోతాను నేను. అది మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఒక్క నెగిటివ్ కామెంట్స్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చాయనే కాదు, బయట కూడా వ్యక్తులు మన తప్పు లేకపోయినా ఒకసారి రూడ్గా ప్రవర్తిస్తారు కదా. సో అలాంటి మూర్ఖత్వ వాళ్ళకి మాట్లాడుతూ వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుని నేను వాళ్ళలాగా మూర్ఖురాల్లాగా ఉండిపోకూడదు. అసలు వాళ్ళతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా పోదాము అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నా దృష్టిలో ఒక బురద డ్రైనేజ్ లాగా అనిపిస్తారండి. సో ఆ డ్రైనేజీలోకి నేను ఎందుకు తిరిగి గొడవ పెట్టుకుంటున్నాను రా దేవుడా అని అనిపిస్తుంది. బట్ కోపం వచ్చేస్తుంది, ఆగను. నాకు తెలుసు, నా మైండ్ నాకు చెప్తుంది భవానీ డోంట్ రియాక్ట్ అని చెప్తూనే ఉంటుంది. బట్ మళ్ళీ నేను అదే కంటిన్యూ చేస్తాను. సో ఇదైతే మార్చుకోవాలనేసి అనుకుంటున్నానండి. ఇక 2 మొహమాటాన్ని పూర్తిగా వదిలేయాలి. చాలా మొహమాటాన్ని వదిలేసానండి యూట్యూబ్లో. నేను ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాత చాలా చాలా మారాను, ఇంకా మారాలి. అది మెయిన్ మొహమాటం అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే నా లైఫ్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు రిమోట్ నొక్కినట్టు నేను ప్రవర్తించాలి అన్నట్టుగా నా మీద అజమాయిషీ చూపించాలన్నట్టుగా ఉంటారు. ఇది ఒక 1 ఇయర్ క్రితం అలా జరిగిందిలేండి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి, అక్క నేను నీకు చాలా ఫ్యాన్ అక్క, నీతో మాట్లాడాలక్క, అదక్క ఇదక్క అని చాలా మెసేజ్లు చేసి ఎన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉండేదండి. సరే అసలు నా మామూలుగానే నాకు ఫోన్ మాట్లాడటం అస్సలు నచ్చదు. సరేలే అనేసి ఫోన్ ఎత్తాను అనమాట. ఎత్తితే అప్పుడు నైట్ 9 o'clock అయిందండి. అలా మాట్లాడాక, అక్క నేను అసలు అనుకోలేదు నువ్వు ఫోన్ ఎత్తుతావని, నువ్వు ఎత్తావు, నాతో మాట్లాడావు, చాలా హ్యాపీ ఉంది అది ఇది అంది. సరే అయితే అండి, థ్యాంక్ యూ అండి, ఉంటాను అనేసి అంటే, లేదక్క నువ్వు ఉండొద్దు, ఇప్పుడు 9 అయ్యింది, నువ్వు నాతో 10:30 వరకు మాట్లాడాల్సిందే, నువ్వు నాతో మాట్లాడలేదనుకో నువ్వు చాలా బ్యాడ్ అనేసి నేను అందరికీ చెప్తాను. నీ ఛానల్ నేను ఇంక వరుస పెట్టి అందరి ఫోన్లో నుంచి నెగిటివ్ కామెంట్స్ పెడుతూనే ఉంటాను, నువ్వు ఫోన్ పెట్టావా ఊరుకోను, అది ఇది అని బెదిరిస్తుందండి. అసలు నాకు ఆ రోజు అనిపించింది అనమాట. సో మనల్ని నేను ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చాలామంది నన్ను ప్రేమిస్తారు, ప్రేమని వ్యక్తపరుస్తారు. కొంతమంది అదే ప్రేమతో నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. అలా నాకు 2-3 తగిలారు. సో నేను క్లియర్ బౌండరీస్ పెట్టుకుని ఎవరిని మన లైఫ్లోకి యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలని ఇంకైతే నేను డిసైడ్ అయ్యాను అనమాట.
నైట్ డిన్నర్లోకి అయితే చిక్కుడుకాయ కూర వండానండి. మార్నింగ్ చేసిన పప్పు, రైసు, పెరుగు అయితే వేసుకుని మేము డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇంకా అత్తయ్య గారు పాపం హాస్పిటల్ నుంచి రాలేదు. మావయ్య గారికి డయాలసిస్ అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అయ్యాక అత్తయ్య గారు అయితే ఇంటికి వస్తారు. ఇంకా మా వారైతే ఇంటికి వచ్చారండి. ఇప్పుడు టైం అయితే 9:00 అవుతుంది. మేము భోజనం చేసేసి అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.